చిన్న పిల్లలకి ఇచ్చే సిరప్ని ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని రోజులు మనం సేఫ్గా వాడుకోవచ్చు ఇప్పుడు తెలుసుకోండి. చిన్నపిల్లలకి వాడే సిరప్లు సాధారణంగా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి పౌడర్ రూపంలో ఉన్న సిరప్లు. అంటే ఈ సిరప్లు పౌడర్ రూపంలో వస్తాయి. వీటిని ఈ సిరప్తో పాటు వచ్చే స్టెరైల్ వాటర్తో కలిపి ద్రవ రూపంలో మార్చుకొని వాడాలి. జనరల్గా ఇవి యాంటీబయాటిక్ సిరప్స్ ఉంటాయి. ఇలాంటి సిరప్ని మనం వారం రోజుల కన్నా ఎక్కువ వాడుకోకూడదు. సెకండ్ టైప్ ఆఫ్ సిరప్ వచ్చేసి ఆల్రెడీ ద్రవ రూపంలో వచ్చే సిరప్లు. ఎగ్జాంపుల్ ఏంటి? ఫీవర్ సిరప్, కోల్డ్ సిరప్, కాఫ్ సిరప్ లాంటివి. వీటిని 1 మంత్ వరకు మనం సేఫ్గా వాడుకోవచ్చు. థర్డ్ టైప్ ఆఫ్ సిరప్లు వచ్చేసి మల్టీవైటమిన్ సిరప్లు, ఐరన్ సిరప్, కాల్షియం సిరప్ లాంటివి. వీటిని మనం 2 నుండి 3 నెలలు సేఫ్గా వాడుకోవచ్చు. సిరప్ వాడేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సిరప్ బాటిల్ ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. ఎప్పుడైనా సిరప్ని కూల్గా ఉన్న ప్లేసుల్లో సన్లైట్కి దూరంగా పెట్టుకోవాలి. యాంటీబయాటిక్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెటరు. ఒకవేళ సిరప్ యొక్క కలర్ చేంజ్ అయినా, చెడు వాసన వస్తున్నా వెంటనే పారేసేయాలి.